హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ వ్యవహారం ఇవాళ 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ టాపిక్ ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. మనకున్న శక్తి మేరకు, మనకున్న వనరుల మేరకు మనం కొన్ని ఐటమ్సే చేయగలుగుతాం కాబట్టి ఇవి కొంచెం ప్రస్తుతం హాట్ టాపిక్ ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం. సో అల్లు అర్జున్ గారికి సంబంధించి మనం ఒక కీలకమైన అంశం మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ గారిని చెడగొడుతుంది ఎవరు? ఈ పరిస్థితికి ఇక్కడ వరకు దారి తీయటానికి కారణం ఎవరు? నంబర్ 1 అల్లు అర్జున్ గారి అంటే ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి అతి ఉత్సాహం, అల్లు అర్జున్ గారి స్వయంకృత అపరాధం, అల్లు అర్జున్ గారి మిస్టేక్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటాయి. అల్లు అర్జున్ గారివే నెంబర్ 1లో ఉంటాయి. నెంబర్ 2 బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? అల్లు అర్జున్ గారు ఏదో యథాలాపంగా ఆయన పేరు మర్చిపోయారనుకోండి, ఉదాహరణ మర్చిపోయారా లేకపోతే దాహం వేసిందా, రీజన్స్ ఏమైనా కానీ కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం ల్యాగ్ అయింది రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం సక్సెస్ మీట్లో. దానికోసమే రేవంత్ రెడ్డి పగబట్టి ఇలా అరెస్ట్ చేయిస్తున్నారు, పగబట్టారు అల్లు అర్జున్ మీద, అందుకే కేసులు పెట్టించారని రెచ్చగొట్టేలాగా బీఆర్ఎస్ కేటీఆర్ గారు అండ్ కో మాట్లాడటమే రెండవ మిస్టేకు ఈ పరిస్థితి ఇక్కడికి దారి తీయడానికి. మూడవది తగుదునమ్మా అంటూ పక్క రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కో వచ్చి అల్లు అర్జున్ గారిని భుజం మీద వేసుకొని మావాడికి అన్యాయం జరిగిపోయిందని మాట్లాడటం. ఈ 3 కారణాల వల్ల ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. మరి ఇక్కడ దాకా పరిస్థితి తెచ్చిన వాళ్ళు రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారి యుగోను హత్య చేసి రేవంత్ రెడ్డి గారికి లేని ఆలోచనలు కల్పించి దీన్ని ఒక పొలిటిసైజ్ చేసి అల్లు అర్జున్ ఒక పావులాగా వాడుకొని అల్లు అర్జున్ని వ్యూహంలోకి దించి పద్మవ్యూహం లాంటి దానిలోకి దించి అల్లు అర్జున్ని ఖతం చేసే పనిలో ఈ బీఆర్ఎస్ వైసీపీ రెండు నిమగ్నమయ్యాయి. వాళ్ళు కొట్టుకునేదో కొట్టుకోకుండా అల్లు అర్జున్ ఇష్యూని పొలిటిసైజ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి గారు కూడా హర్ట్ అయ్యారు. హర్ట్ అవ్వడమే కాకుండా దానికి తోడు కొన్ని పరిణామాలు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా. 4వ కారణం సినిమా ఇండస్ట్రీ. ఈ 4వ కారణం సినిమా ఇండస్ట్రీ మొత్తం పొలోముట్టు రేసు గుర్రాల్లాగా పరిగెట్టి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, దాని వెంటనే అన్నిట్లో చూపించడం. దీంతో ఈ 4 రీజన్స్ జనానికి కడుపు మండేలా చేశాయి. ప్రభుత్వానికి ఇగో హర్ట్ అయింది, రేవంత్ రెడ్డి గారికి ఇగో హర్ట్ అయింది, ప్రభుత్వానికి కోపం వచ్చింది, పోలీసుల ఇగో కూడా హర్ట్ అయింది. తద్వారా మొత్తం చినికి గాలివానలాగా మారిపోయింది అంశం. మొత్తం బాగా టైట్ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చుట్టూతా ఉచ్చు బిగుస్తుంది. దానితోడు ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చివరికి నువ్వు 25 లక్షలు ఇచ్చేదేంద్రా బాబు, మేము ఒక 25 లక్షలు ఇస్తాము అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి చెక్కు కూడా ఆన్ ది స్పాట్ అందించారు. వీళ్ళేమో 10 లక్షలే ఇచ్చారట ఇప్పటి వరకు, మిగతా 15 లక్షలు మొత్తం సార్ట్అవుట్ అయిన తర్వాత ఇస్తానంటే ఈ పీనాసి చేష్టలు ఏంటో వీళ్ళు నాకు అర్థం కాదు. 2 కోట్లు ఇస్తే కనీసం కొంత సమాజంలో చెప్పుకోవడానికన్నా ఉంటుంది కదయ్యా. ఇంత పీనాసి చేష్టలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. సో ఈ 4 రీజన్స్ అల్లు అర్జును, బీఆర్ఎస్, వైసీపీ అండ్ సినిమా ఇండస్ట్రీ, ఈ 4 రీజన్సే అల్లు అర్జున్ ఈ స్థితికి దిగజారిపోవటానికి రీజన్. ఇవాళ అల్లు అర్జున్ గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రేపో మాపో అల్లు అర్జున్ గారు అరెస్ట్ కాబోతారు మళ్ళీ. ఎందుకంటే పోలీసులు ఇవాళ దాన్ని ప్రతిష్టాత్మక తీసుకు ఇంత చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పిల్లాడి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు, వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఇవాళ పోలీసుల మీద ఆరోపణలు చేసేటప్పటికి పోలీసులే కారణమైన పిటిషన్ వేసుకునేటప్పటికే ఆ నిరంజన్ రెడ్డి గారు పోలీసుల్ని అవమానిస్తూ మాట్లాడేసరికి వాళ్ళ ఇగో హర్ట్ అయింది. ఏమన్నారు నిరంజన్ రెడ్డి గారు వాదనలప్పుడు, దాన్ని మళ్ళీ వీళ్ళందరూ కూడా రిలీజ్ చేయటం బయటికి. తద్వారా పోలీసుల ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం దెబ్బతినటం వలని ఇవాళ ఇలాంటి స్థితికి ఏర్పడింది. ఎందుకు ఏమన్నాడు ఆయన, పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడటానికి ఊపుకుంటూ వెళ్ళారు పైకి, అందుకే ఈ ఘటన జరిగిందని చెప్పాడు ఆయన ఆ బెయిల్ అప్పుడు, వాదనలప్పుడు. సో ఈ పరిస్థితికి తలా పాపం తలా పిడికడన్నట్టుగా వాళ్ళు ఈ రకంగా ఒకళ్ళు అందరూ కలిపి అల్లు అర్జున్ గారిని ముంచేశారని చెప్పాలి. ఓవరాల్గా ఈ ఇష్యూలో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇష్యూలోంచి బయటికి అల్లు అర్జున్ గారిని తీసుకురాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఆయన అజాత శత్రువు. ఇవాళ ఏమైపోతుందంటే వీళ్ళు కొట్టుకొని, అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు, ప్రతివాదనలు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ ఇదొక
ఏమంటారంటే యుగోయిస్టిక్ వార్ అయిపోయింది. ఈ వార్లో అల్లు అర్జున్ గారు మరింత చితికిపోకుండా ఉండాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం చిరంజీవి గారు మాత్రమే. ఎందుకంటే అజాతశత్రువు ఆయన, అందరికీ ఆయన మీద గౌరవం ఉంటుంది. సో కాబట్టి చిరంజీవి గారు ఒక్కళ్ళే అయితే ఎంతో కొంత దానికి న్యాయం చేయగలుగుతారు. దాన్ని ఇరువురికి అంటే ఉభయ కుశలోపరి అని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయకుండా చూడాలి, ప్రభుత్వం యుగో తగ్గాలి. ఇవన్నిటిని సార్ట్అవుట్ చేయగలిగిన వ్యక్తి కేవలం సౌమ్యుడు, ఈ ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి గారు మాత్రమే అనేది బహుశా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ గుర్తిస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందేమో అనిపిస్తుంది నాకు.